హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైంది. ఫిబ్రవరిలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ మార్కులను ర్యాంకులను చూసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఖచ్చితంగా 1:1 సెలక్షన్ లిస్ట్లో ఉంటామని క్లారిటీకి వచ్చారు. చాలామంది 1:1 సెలక్షన్ లిస్ట్లో లేకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మేము వెళ్తాము, అక్కడ ఒకవేళ అదృష్టం కలిసి వస్తే అంటే మిగతా అభ్యర్థులు ఎవరైనా రాకపోతే మేము ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మరొక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. నిన్న విడుదలైనటువంటి టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ గ్రూప్ 4 సంబంధించినటువంటి వెబ్ నోట్లో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రూప్ 4 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఎలాంటి సర్టిఫికేట్స్ సిద్ధం చేసుకోవాలి, అందులో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క ఫినాన్షియల్ ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది. దీని నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు నాకు మెసేజెస్ చేస్తున్నారు, నా సర్టిఫికేట్ వ్యాలిడా కాదని చెప్పేసి. ఇంకొంతమంది అయితే అందులో మెన్షన్ చేసిన 2021-22 కాకుండా లేటెస్ట్ అంటే 23-24 కానీ 22-23 కానీ ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి చెల్లుబాటు అవుతాయా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అనేక రకాల డౌట్స్ సర్టిఫికేట్కి సంబంధించి అడుగుతున్నారు. వాటితో పాటు అసలు ఈ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, 1:3 సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంతోపాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ మంత్స్లో ఉండే అవకాశం ఉంది, ఇలాంటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి అనేక అంశాలపైన అనేక సందేహాలపైన ఒక డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. వీడియో లెంత్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ మంచి సమాచారం కాబట్టి మిస్ అవ్వద్దు. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంటు. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ఏదైతే ఉందో అందులో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఎకానమీ అంటే పేపర్ 3 ఎకానమీ కావచ్చు, సొసైటీ ఇండియన్ సొసైటీ కావచ్చు, ఇలా రకరకాల పదుల సంఖ్యలో కోర్సెస్ అనేటివి ఆఫర్లో ఉన్నాయి. 90% డిస్కౌంట్తో రన్ అవుతున్నాయి ప్రజెంట్గా స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మీద. మీకు ఎవరికైనా కోర్సెస్ కావాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్లోకి వెళ్ళి అంటే యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత స్టోర్ ఉంటుంది, స్టోర్లోకి వెళ్తే మీ కోర్సెస్ కనిపిస్తాయి. కోర్సెస్ చెక్ చేసి తీసుకోండి. అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఆ కోర్స్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అంటే థంబ్నెయిల్ పైన ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మీడియం మెన్షన్ చేసి ఉంటా. దాంతోపాటు కంటెంట్ ఎంత ఉంది, ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసి తీసుకోండి. కొన్ని కోర్సెస్లో క్లాసెస్ అప్లోడ్ అవుతున్నాయి, ఏవైనా మీకు తక్కువ ఉన్నాయి అనిపిస్తే ఇంకా అప్లోడ్ అవుతాయని అర్థము. ఓకే, సో ఇది వచ్చేసి కోర్సెస్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. నచ్చితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అయితే ఈ సందర్భంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 9 ఫిబ్రవరి 2024లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మనకు దాదాపుగా 2 నెలల పైన 2 మంత్స్ అబోవ్ గ్యాప్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు వెబ్ నోట్ ఏంటంటే పికప్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సిద్ధమవుతున్నట్లుగా ఆల్మోస్ట్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు పికప్ లిస్ట్. అయితే ఈ పికప్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ వెబ్ నోట్లో ఏముందో చూసినట్లయితే ఫస్ట్ మనకు ఈ పికప్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే త్వరలో, అంటే మనకు వెబ్ నోట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఎప్పుడైనా రావచ్చు. అంటే ఈరోజు కూడా రావచ్చు, ఈరోజు సాయంత్రం నైట్ వరకు రావచ్చు. నా అంచనాల ప్రకారము నెక్స్ట్ వీక్ అంటే ట్యూస్డే లేదా వెనస్డే, వచ్చే వారము మంగళవారం లేదా బుధవారం రోజున ఈ మంత్లో అంటే ఈ మే మంత్లోనే. ఓకే, సో అంటే 21 లేదా 22 లేదా 22 అనుకుంటా, ఈ డేట్స్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ట్యూస్డే ఆర్ వెనస్డే ఆఫ్ దిస్ మంత్, లేదంటే కాస్త ఆలస్యమైనా కావచ్చు, బట్ నేనైతే వెంటనే వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంతకంటే ఎర్లీగా కూడా రావచ్చు. అందులో మనకు 1:3 లిస్ట్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇన్ని రోజులు 1:2 ఇస్తారా 1:3 ఇస్తారా అంటే 1:3 ఒక పోస్టుకు 3 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఎందుకు అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 8,100 పోస్టులు ఉన్నాయి. అందులో రకరకాల ఎలిజిబిలిటీస్తో ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ క్యాడర్స్ ఉన్నాయి, స్టేట్ క్యాడర్స్ ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులను ఎక్కువ స్థాయిలోనే సర్టిఫికేట్స్కి పిలిస్తే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీస్ ఎవరికైనా లేకపోయినా నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ పిలిచే అవకాశం లేకుండా టైం వేస్ట్ కాకుండా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా అవుతుంది. అందుకే 1:3 తీసుకున్నారు. నెక్స్ట్ 1:5 లిస్ట్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్డ్ కోటాలో రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 1:5 చొప్పున అంటే అక్కడ రిజర్వ్ చేయబడిన పోస్టులకు ఒక పోస్టుకు 5 మంది చొప్పున పిలుస్తారు. ఈ విధంగా మొత్తం 8,180 పోస్టులకి
25,000 అరౌండ్ 25,000 కాస్త అటు ఇటుగా అంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ ఉండొచ్చు, 25,000కు కాస్త అటు ఇటుగా అభ్యర్థులను అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచే అవకాశం ఉంది. ఇది చాలా భారీ సర్టిఫికేట్ వెరిఫికేషన్గా ఉండబోతుంది. ఎందుకంటే సాధారణంగా టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో అనేక రిక్రూట్మెంట్స్ 25,000 కంటే తక్కువ క్యాండిడేట్స్తో జరుగుతాయి. అంటే మొత్తం రిక్రూట్మెంటే అప్లై చేసిన వాళ్ళ సంఖ్యనే 25,000 దాటకుండా ఉన్న నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. వాటికి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. కానీ గ్రూప్ 4 విషయంలో మనకేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళే 25,000 మంది ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద ప్రాసెస్ ఉండబోతుంది. సో టీఎస్పీఎస్సీ చాలా జాగ్రత్తగా ఓపికగా చేయాలి. మనం కూడా కొద్దిగా ఓపికగా సహకరించాల్సి ఉంటుంది. అయితే ఈ లిస్ట్ వచ్చిన తర్వాత 1:3 ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అందరికీ 1:3 లిస్ట్ వస్తుంది. ఇక 1:5 వచ్చేసి హ్యాండిక్యాప్డ్ కోటా కింద రిజర్వేషన్ పొందే వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ నేను వెబ్ ఆప్షన్స్ పైన ఆల్రెడీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలని దానిపైన 2 వీడియోస్ చేసిన, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరైనా చూడకపోతే చూడండి. వెబ్ ఆప్షన్స్ పైన మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేసి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ మే నెలలో చివరి వారము లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మొదటి వారం ఉండే అవకాశం ఉంది. వారం నుంచి 10 రోజులు ఇవ్వచ్చు అనుకుంటున్నా. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 1 వీక్ నుంచి 10 డేస్ టైం అనేది వెబ్ ఆప్షన్స్కి ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ అది అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దీనికంటే ముందే ఒక షెడ్యూల్ ఇస్తారు. ఏ హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళు ఎక్కడ అంటే వెన్యూ ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ రోజున అటెండ్ అవ్వాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి, మార్నింగ్ ఆఫ్టర్నూన్, ఈ విధమైన డీటెయిల్స్తోన ఒక మళ్ళీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 25,000 మెంబర్స్ ఉంటారు కదా, అరౌండ్ 25,000 ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు. ఈ అందరికీ కూడా డేట్స్ ఇస్తారు. కొందరికి ముందు ఉంటుంది, కొందరికి మిడిల్లో ఉంటుంది, కొందరికి చివరికి ఉంటుంది. ఏ తేదీ అలర్ట్ చేస్తే ఆ తేదీ రోజున చెప్పిన ప్లేస్కి వెళ్ళి వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి రావడం అయితే ఈ మనందరు అభ్యర్థులు అందులో ఉండే అభ్యర్థుల యొక్క బాధ్యత. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నా అంచనా ప్రకారం జూలైలో ఉండే అవకాశం ఉంది. జూలై 2024 2 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకు? 25,000 అరౌండ్ 25,000 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే జస్ట్ ఇలా చూసి పంపించడం అలాంటిది ఉండదు. ప్రతి సర్టిఫికేట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కరెక్ట్ ఉందా లేదా, అది ఫేకా జెన్యూనా, దాంతోపాటు అది ఆ అభ్యర్థికి చెందిందేనా లేదా వేరే క్యాండిడేట్దా, దాంతోపాటు సిస్టంలో ఎంట్రీ చేయడము, ఇదంతా చెక్ లిస్ట్ అవన్నీ చెక్ చేసుకొని సో సిస్టంలో ఎంట్రీ చేసి మళ్ళీ అక్నాలజ్మెంట్ ఇవ్వడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క అభ్యర్థి దగ్గరనే ఒక ½ అవర్ నుంచి 1 అవర్ పట్టే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎందుకంటే నేను ఇప్పటికే చాలా రకాల సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అటెండ్ అయిన టీఎస్పీఎస్సీ కాబట్టి అనుభవంతో చెప్తున్నా. సో ఇది టైం టేకింగ్ ప్రాసెసే. అయితే జూలై 2 నెలలు కొనసాగే అవకాశం ఉంది. అయితే టీఎస్పీఎస్సీ ముందు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కేవలం టీఎస్పీఎస్సీ ఒకటే సెంటర్ ఓపెన్ చేసి 2-3 రకాల ఒక 10 వరకు కౌంటర్లు ఓపెన్ చేసి కండక్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే 2 నెలల సమయం వరకు పట్టే అవకాశం ఉంది. లేదంటే జిల్లాల వారీగా అవి కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి జిల్లాలు కష్టం అనుకుంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లా తీసుకుంటే వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్ ఈ జిల్లాలు, గద్వాల్ ఇవన్నీ ఉమ్మడి జిల్లా కింద ఉండేటివి. సో వీటన్నిటి కలిపి మహబూబ్ నగర్లో అంటే ఉమ్మడి జిల్లా కేంద్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషను, కరీంనగర్ సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, నల్గొండకు సంబంధించి నల్గొండ ఉమ్మడి జిల్లాలో, ఈ విధంగా ఒక 10 నుంచి 12 వరకు సెంటర్స్ ఓపెన్ చేసి అందులో మళ్ళీ ఒక 5-6 కౌంటర్స్ ఓపెన్ చేసి ఆ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. సో టీఎస్పీఎస్సీ మైండ్లో ఏముంది అనేది మనకైతే తెలియదు. సో అలా చేస్తే మాత్రం ఒక 15 నుంచి 20 రోజులు లేదా నెల రోజుల్లో ముగిసే అవకాశం ఉంటుంది. లేదు ఒకటే సెంటర్ టీఎస్పీఎస్సీ వద్ద కానీ బయట కానీ ఒకటే సెంటర్ ఓపెన్ చేస్తే మాత్రము 2 months పట్టే అవకాశం ఉంది. సో ఈ విధంగా అరౌండ్ 25,000 మెంబర్స్ 25,000 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది. యాక్చువల్గా 1:3 తీసుకుంటే మనకు 24,540 8,180 వేకెన్సీస్ ఇంటూ 3 చేస్తే మనకు 24,540 వస్తుంది. కానీ ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కోటాలో 1:5 అంటున్నారు కాబట్టి కొంతమంది ఎక్స్ట్రా యాడ్ అవుతారు. అందుకే అరౌండ్ అని చెప్పేసి అంటున్నా, అంటే ఎగ్జాక్ట్ కాదు, 25,000 అటు ఇటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు. అయితే ఇది లాంగ్ ప్రాసెస్, బట్ 1 day ఓన్లీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రాసెస్ లాంగే, టీఎస్పీఎస్సీకి ప్రాసెస్ లాంగ్, ఒక 2 నెలల పాటు చాలా ఓపిక, ఇది రెగ్యులర్గా నడిచే పని. కానీ అభ్యర్థికి అలా కాదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒకవేళ జూన్ 25కి వచ్చింది అనుకోండి, నేను జూన్ 25 రోజున మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి జూలై 10 తారీఖు వచ్చింది అనుకోండి, అతను జూలై 10th రోజు మాత్రమే వెళ్తాడు. ఈ విధంగా అభ్యర్థులకు ఒక రోజు ప్రాసెస్ మాత్రమే, టీఎస్పీఎస్సీకి లాంగ్ ప్రాసెస్. సో అందుకే ప్రాసెస్ ఈజ్ లాంగ్, బట్ ఓన్లీ 1 day ఫర్ క్యాండిడేట్కి మాత్రం 1 day మాత్రమే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో డోంట్ వరీ. అయితే ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అడ్డంకులు మీన్స్ అడ్డంకులు కావు, మధ్యలో గ్యాప్స్.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది. అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ ఒక రోజు కాకుండా ఆన్లైన్ మెథడ్లో కొన్ని రోజుల పాటు అంటే వారం రోజుల పాటు అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డేట్స్ మినహాయిస్తారు. ఎందుకంటే ఆ డేట్స్లో ఏ క్యాండిడేట్ కూడా పెట్టరు సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అలా మినహాయిస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ మరి ఎంతవరకు కొనసాగుతుంది అనేది టీఎస్పీఎస్సీ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంది. నాకు తెలిసినంత వరకు అంటే నా అవగాహన ప్రకారం ఇది కొద్దిగా అంటే లాంగ్ ప్రాసెసే. సో ఇది జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ రిజల్ట్స్ అంటే అంతిమ ఫలితాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి అన్ని క్లియరెన్స్ వచ్చి అంటే వాళ్ళు సర్టిఫికేట్స్లో ఎలాంటి లోపాలు లేవని గుర్తించిన తర్వాత ఫైనలైజ్ చేసి 1:1 అంటే మెరిట్ ప్రకారము, జిల్లాల ప్రకారము, రిజర్వేషన్స్ ప్రకారము, మనకుండే అవకాశాల ప్రకారము ఒక పోస్టుకు ఒకరు చొప్పున 8,180 మందికి సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనకి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అక్టోబర్ నవంబర్లో రావచ్చు. ఓకే, సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకు ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. సార్ అంత లాంగ్ చెప్తున్నారు ఏంటి సార్ అని అంటే అంత లాంగ్ అవుతుంది. సో ఇప్పటికే మనకు నెలలు ఇలా గడిచిపోతున్నాయో తెలుసు. 2 నెలలు అయిపోయింది మనకు సర్టిఫికేట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. కాబట్టి ఈజీలీ ఇంకొక 6 మంత్స్ గడిచిపోతుంది. సో నా అంచనా ప్రకారము ఈ ఇయర్ చివరిలో అంటే డిసెంబర్ నెలలో మనకు ఫైనల్ రిజల్ట్స్ కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది మనకు, మీన్స్ ఇందులో ఉండే వ్యక్తులకు. కాబట్టి ఎవరైతే ఈ టైంలో ఈ గ్యాప్లో గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్, ఇతర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో సో మీరు గ్రూప్ 4లో కూడా ఉంటాం సెలక్షన్లో, మమ్మల్ని మధ్యలో ఆఫీస్కి పిలుస్తారేమో ఇలాంటి భయాలు అవసరం లేదు. సో పీస్ఫుల్గా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఈ ప్రాసెస్ మధ్యలో ఏది ఉంటే దాన్ని అటెండ్ అవ్వండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రిలవెంట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ సిద్ధం చేసుకోండి. మనకు ఈ వెబ్ నోట్లోనే నిన్న వచ్చిన వెబ్ నోట్లోనే రిలవెంట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ని సిద్ధం చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే సో డైరెక్ట్గా డేట్స్ ఇచ్చేసి రమ్మని పిలిస్తే అనేక సర్టిఫికేట్స్ లేవు అని చెప్పేసి అభ్యర్థులు చాలా ఇబ్బంది పెడతారు. అంటే అభ్యర్థులకు ఇబ్బందే, టీఎస్పీఎస్సీకి ఇబ్బందే. దట్టు 25,000 క్యాండిడేట్స్ విల్ అటెండ్ ద ప్రోగ్రామ్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని ఒక 1000 మందో 1500 మందో అటెండ్ అయితే అందులో ఒక 10 మందో 20 మందో సర్టిఫికేట్ సరిగా లేకపోతే వాళ్ళకి అవకాశం ఇచ్చినా మళ్ళీ తీసుకొని సబ్మిట్ చేస్తారు, పెద్ద తలకాయ నొప్పి ఉండదు. కానీ 25,000 మందిలో చాలామంది రకరకాల సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే వెబ్ నోట్ రూపంలో సిద్ధం చేసుకోండి. బాబు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, మీరు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోండి, త్వరలో ఏ క్షణానైనా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు అని ఒక ముందస్తు సమాచారం ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు. అయితే ఇందులో సర్టిఫికేట్స్ ఎలాంటి సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ స్టడీ రిలేటెడ్ ఒరిజినల్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. వాటితో పాటు జిరాక్స్ కాపీస్, వాళ్ళు అడిగిన సెట్స్ సాధారణంగా 4 సెట్లు అడుగుతారు, అవి తీసుకెళ్ళాలి. అటెస్టేషన్ ఫామ్, చెక్ లిస్ట్ ఇవన్నీ ఇస్తారు, అవి తీసుకెళ్ళాలి. సో ఇదంతా మళ్ళీ వాళ్ళు లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే స్టడీ రిలేటెడ్లో ఫస్ట్ వన్ మెమోరెండమ్ ఆఫ్ మార్క్స్ అంటాం కదా, మెమోస్. ఇవి వచ్చేసి మనకు ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అంటే మార్క్స్ మెమో, డిగ్రీ ఎందుకంటే గ్రూప్ 4 రిక్రూట్మెంట్ అనేది డిగ్రీ బేస్గా ఎనీ డిగ్రీ కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్, లేదంటే దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీకు ఏదైనా ఉంటే దాని సర్టిఫికేట్. అదేవిధంగా అదర్స్ అంటే ఇంకా స్టడీకి సంబంధించి ఏమైనా ఉంటే మీరు సబ్మిట్ చేయాలనుకుంటే వాటిని కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి అంటే మెమోస్. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే సార్ నా దగ్గర డిగ్రీకి సంబంధించి కేవలము మార్క్స్ మెమో మాత్రమే ఉంది, సరిపోతుందా అంటే మనము ఒక సిఎంఎం అంటాం కదా, ఒక మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఆ మార్క్స్ మెమో ఒక్కటే సరిపోతుందా అంటే ఎస్, ఎనఫ్. మార్క్స్ మెమో ఒకటి, ఫైనల్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది ఒక్కటి సబ్మిట్ చేసినా సరిపోతుంది, ఎలాంటి కంగారు అవసరం లేదు. ఓకే, సో ఇది నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఇంటర్ మార్క్స్ మెమో కూడా సబ్మిట్ చేయాలి, ఇది ఒకటి. నెక్స్ట్ బోనాఫైడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టడీ రిలేటెడ్ కిందికి వస్తుంది, అదేవిధంగా రిజర్వేషన్ రిలేటెడ్ కిందికి కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు స్థానికుడువా కాదా, నువ్వు తెలంగాణ వాసివా అంటే తెలంగాణ క్యాడర్ కిందికి వస్తావా, లోకల్ వస్తావా, అదర్ స్టేట్స్ వస్తావా, తెలంగాణలో కూడా నువ్వు ఏ జిల్లా కిందికి వస్తావు, ఓకే, ఏ జోన్ కిందికి వస్తావు, మొత్తం నిర్ణయించేది స్టడీ సర్టిఫికేట్సే. ఓకే, కాబట్టి ఈ బోనాఫైడ్స్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అంటారు కదా, ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇవి వచ్చేసి మనకు క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు మ్యాండేటరీ ఖచ్చితంగా అడుగుతారు. ఇందులో కూడా మనకి 4th నుంచి 10th అయితే ఖచ్చితంగా ఉండాలి. 4th నుంచి 10th, 4th, 5th, 6th, 7th, 10th కాదు 7th, 4th నుంచి 7th, 4 నుంచి 7వ తరగతి వరకు ఖచ్చితంగా ఉండాలి. 4, 5, 6, 7 ఈ 4 సంవత్సరాలే మన స్థానికత రిజర్వేషన్ని ఇవ్వడానికి ఎక్కువగా అంటే దీనికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇవి వెరీ ఇంపార్టెంట్. బోనాఫైడ్స్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి 4 to 7th క్లాస్. మరి 1, 2, 3 1 నుంచి 3 వరకు ఉండాలా అంటే ఉంటే తీసుకెళ్ళండి. కొందరికి లేవు. ఎందుకు లేవు అని అంటే ఎగ్జాంపుల్ నాకు కూడా లేవు. నా దగ్గర
1 మరియు 2 లేవు. 1, 2 ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ బోనఫైడ్స్ లేవు. ఎందుకు లేవు? నేను అప్పుడు చదివినటువంటి పాఠశాలకు ఎలాంటి గుర్తింపు లేదు. ఆ పాఠశాల అంటే ఇప్పుడు లేదు, అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం కాబట్టి ఆ స్కూల్ని తీసేశారు. దాని యొక్క రికార్డ్ ఎక్కడ ఉందో తెలియదు. సో మొత్తం వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. సో 1, 2 ఫస్ట్ మరియు సెకండ్ క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ నా దగ్గర అవైలబుల్ లేవు. అలాగే 1, 2, 3 సంబంధించినటువంటివి చాలామంది దగ్గర ఉండవు. ఇలాంటి సందర్భంలో సమస్య లేదు. 4, 5, 6, 7 ఈ 4 సంవత్సరాలకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే మీకు ఖచ్చితంగా స్థానికత రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు 1, 2, 3 ఉంటే కూడా అడిషనల్గా యూజ్ అవుతుంది. ఇక 8th, 9th, 10th వద్దా సార్ అంటే 8th, 9th, 10th కూడా మెయింటైన్ చేయండి, పెట్టుకొని వెళ్ళండి. అదే ఒకసారి చెక్ చేస్తారు, అంటే క్రాస్ వెరిఫికేషన్ కోసం అడిగే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ బోనఫైడ్స్ కూడా తీసుకెళ్ళండి, డిగ్రీ బోనఫైడ్స్ కూడా తీసుకెళ్ళండి. కానీ 4 నుంచి 7 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు నా దగ్గర లేవు, 4 నుంచి కూడా 7 వరకు కూడా లేవు. నేను ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదివినా, అప్పుడు నేను ఏ స్కూల్లో చదవలేదు, లేదా చదివినా కూడా అది రికగ్నైజ్డ్ స్కూల్ కాదు, దానికి సంబంధించిన డేటా లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇలా లేకపోతే, నిజంగా లేకపోతేనే, అంటే కొంతమందికి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కానీ ఎక్కడో అంటే నాన్ లోకల్ కిందికి వస్తామని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి చేయొద్దు, దొరికిపోతాము. ఓన్లీ ఎవరైతే ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేస్తారో, డైరెక్ట్గా 7th క్లాస్ లేదా 10th క్లాస్ ఫీజు కట్టి డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాస్తారో అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ వీళ్ళు. రెండవది 4 నుంచి 7 వరకు చదివినాము, బోనఫైడ్స్ అనేటివి అంటే పొందలేకపోతున్నాం, స్కూల్లో చదివినాం కానీ మాకు అవైలబుల్ లేవు అనుకున్న వాళ్ళు, లేదా డైరెక్ట్గా ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేసినాం అనుకునే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ని తెచ్చుకోవాలి. రెసిడెన్స్ స్థానిక ధృవీకరణ పత్రము అని చెప్పేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మీ యొక్క మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు. ఇదైనా చెల్లుబాటు అవుతుంది. కానీ కండిషన్స్ ఏంటంటే 4th to 7th బోనఫైడ్స్ మీ దగ్గర లేనప్పుడు, ఆ లేకపోవడానికి జెన్యూన్ రీజన్ మీ దగ్గర ఉన్నప్పుడు. ఓకే, ఇది. నెక్స్ట్ రిజర్వేషన్ రిలేటెడ్, వీటిలో సమస్య ఉండదు పెద్దగా, స్టడీ సర్టిఫికేట్స్లో పెద్ద సమస్య ఉండదు. కానీ రిజర్వేషన్స్ రిలేటెడ్లో మనకు సమస్య వస్తుంది. ఇవి కూడా ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రిటర్న్ చేస్తారు అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ అండ్ అటెస్టేషన్ ఫామ్స్. ఓకే, అదంతా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఇంకొక వీడియోలో. ఇందులో కమ్యూనిటీ సర్టిఫికేట్, రిజర్వేషన్ రిలేటెడ్లో కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే నువ్వు ఎస్సీ కిందకి వస్తావా, ఎస్టీ వస్తావా, బీసీ వస్తావా. ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కింద మీరు కవర్ అవుతున్నారా? అయితే ఎస్సీ అయితే ఎస్సీ కమ్యూనిటీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఓకే, మీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదా, సబ్మిట్ చేయాలి. ఎప్పుడుది ఉండాలి? లేటెస్ట్ ఇయర్ ఉండాలనా, లేదంటే ఎప్పుడుదైనా సరే ఓకేనా? ఎలా ఉండాలి అంటే ఆఫ్టర్ 2016 న్యూ డిస్ట్రిక్ట్స్ తర్వాత 2016 తర్వాత మనకు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు మనకు దసరా రోజున అప్పుడు కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది 31 జిల్లాలు. తర్వాత 2 జిల్లాలు, మళ్ళీ తర్వాత మనకు నారాయణపేట, ములుగు జిల్లాలు అని చెప్పేసి 2 జిల్లాలు మళ్ళీ వచ్చినాయి. సో ఈ విధంగా వచ్చినటువంటి మళ్ళీ అడిషనల్ డిస్ట్రిక్ట్స్ 2019లో వచ్చినాయి. ఈ విధంగా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుంది? సో 2016 తర్వాత తీసుకున్నటువంటి స్టడీ సర్టిఫికేటు నాది వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి, వనపర్తి. ఓకే, సో నేను 2015లో ఒకటి తీసుకున్నా. 2015లో తీసుకున్న దాని మీద మహబూబ్ నగర్ అని ఉంటుంది. కానీ 2016 అక్టోబర్ తర్వాత తీసుకున్న దాంట్లో 2017లో తీసుకున్నాను నేను యాక్చువల్గా. దాని మీద నాకు వనపర్తి డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్స్ని మీ దగ్గర పెట్టుకోండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎవ్రీ ఇయర్ అవసరం లేదు. అది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్, ఇది మీ యొక్క ఆదాయానికి సంబంధించి ముఖ్యంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అంటే ఓబీసీ రిజర్వేషన్ రావాలనుకుంటే, ఈ బీసీ కమ్యూనిటీలోనే బీసీ ఏ, బీసీడీఈ రిజర్వేషన్లో రావాలనుకుంటే ఖచ్చితంగా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందే. ఇందులో లేటెస్ట్ తీసుకోండి. లేదు అని అంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన టైంలో అప్లికేషన్ చేసే నాటికే లేటెస్ట్ది అయి ఉంటే అదైనా సరిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇయర్ అని మెన్షన్ చేయలేదు, కానీ లేటెస్ట్ది ఉండాలి. సో నోటిఫికేషన్ వచ్చే నాటికి తీసుకున్నది ఉన్నా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి అప్లికేషన్ నాటికి అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ అయినా సరిపోతుంది. ఆ తర్వాత తీసుకున్న లేటెస్ట్ అయినా సరిపోతుంది. ఇది నాన్ క్రిమీ లేయర్. ఓకే, ఇది వచ్చేసి మనకు మాన్యువల్ ఫార్మేట్లో ఇస్తారు. మాన్యువల్ అంటే మనకు మీ సేవ నుంచి ప్రింటెడ్గా రాకుండా ఆఫీస్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి రాసింది అంటే మాన్యువల్గా, దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అందులో మనకు ఒక పేజీలో నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి మాన్యువల్గా చేత్తో రాసినటువంటి సర్టిఫికేటు స్టాంప్ వేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే తహసీల్దార్ గారు సంతకం చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది తెచ్చుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇప్పుడు అతిపెద్ద సమస్యగా ఉన్నది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
అయితే మనకు వెబ్ నోట్లో ఏం మెన్షన్ చేస్తారంటే ఫర్ ద ఇయర్ 2021-22 ఫినాన్షియల్ ఇయర్ 2021-22 నాటిది ఇవ్వాలి అన్నారు, సబ్మిట్ చేయాలన్నారు. మనకు నోటిఫికేషన్ 2022 ఎండింగ్లో వచ్చింది, 23లో అప్లికేషన్స్ అయినాయి, 23లో ఎగ్జామ్ అయింది, 24లో మనం ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. అంటే చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఓకే, 1.5 సంవత్సరాలు అనుకోండి. సో 1.5 ఇయర్ గడిచిపోయింది. మరి మీరు అప్లికేషన్ చేసే నాటికేమో 2021-22 ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడేమో 2022-23, 23-24 కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే 2 ఫినాన్షియల్ ఇయర్స్, అంటే రెండు ఆర్థిక సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ మీ సేవకి వెళ్ళి మీరు కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేస్తే, మీ సేవకి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే ఈడబ్ల్యూఎస్ ఓకే, మీకు 2024-25 కాలానికి చెల్లుబాటు అయ్యే విధంగా 2024-25 అంటే వ్యాలిడ్ ఫర్ 2024-25 అనే పేరుతోన, టైటిల్తోన, హెడ్లైన్తోన మీకు ఈ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళేం అడిగినరు 2021-22 అడిగినరు. ఓకే, సో ఇక్కడ మీ సేవ అప్లై చేస్తే ఇదే వస్తుంది. సార్ నాకు వద్దు మీ సేవతని, అన్నయ్య నాకు వద్దు, నాకు ప్రీవియస్ది కావాలి, మాకు నోటిఫికేషన్లో ఈ విధంగా అడిగారు, మాకు వెబ్ నోట్లో ఇది అడిగారు, ఇలా అప్లై చేయండి అంటే దెర్ ఇస్ నో ఆప్షన్. ప్రీవియస్ టైంకి అప్లై చేయడానికి అక్కడ ఆప్షన్ లేదు. ఇదే పెద్ద సమస్య. అందుకే చాలామంది నాకు ఆల్రెడీ మెసేజెస్ చేస్తున్నారు, బ్రదర్ నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు పాతది ఇవ్వమంటున్నారు, లేటెస్ట్దే ఇస్తామంటున్నారు, అక్కడ ఆప్షన్ లేదంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ తీసుకున్నారు, అప్లికేషన్ చేసే టైంలోనే 2021-22కి సంబంధించినది అప్పుడే తీసుకున్నారు. సో మీ దగ్గర ఆల్రెడీ 2021-22కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే అప్లికేషన్ టైంలో సబ్మిట్ చేయలేదో ఇప్పుడు చేయాలి కదా, ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే మాత్రము లేటెస్ట్ది ఇస్తారు. కానీ ఇక్కడ అడిగింది మాత్రము ప్రీవియస్ది. సో అయితే ఇక్కడ ఏం చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ దొరికింది మనకి. నేను అనేక రకాలుగా తెలుసుకున్నా, చాలామందిని నిన్న యాక్చువల్గా ఈ వెబ్ నోట్ నిన్న వచ్చినప్పటి నుంచి నేను ఇదే పనిలో ఉన్నా. సో రకరకాలుగా అంటే నాకు తెలిసినటువంటి డిపార్ట్మెంట్స్ ద్వారా, డిపార్ట్మెంటల్ పర్సన్స్ ద్వారా, సో తహసీల్దార్సు, డిప్యూటీ తహసీల్దార్సు, ఇక చివరికి ఒక కలెక్టర్ వరకు నేను అంటే కమ్యూనికేట్ చేసి ఇదంతా తెలుసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఓల్డ్ టైంకి కూడా, పాత పీరియడ్ కూడా తీసుకోవచ్చు. అయితే ఎంఆర్ఓలు ఏమంటారంటే మీరు డైరెక్ట్ వెళ్తే సమస్య ఏంటంటే తహసీల్దారులు చాలామంది ఎలక్షన్ డ్యూటీస్లో భాగంగా షఫ్లింగ్ అయినరు, అంటే మొత్తం ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఎలక్షన్ సందర్భంలో ట్రాన్స్ఫర్స్ అయిపోయారు. 2 సంవత్సరాల క్రితం ఉన్న ఎంఆర్ఓలు చాలామంది ఇప్పుడు అక్కడ లేరు. ఓకే, సో నల్గొండ జిల్లా వాళ్ళు మహబూబ్నగర్కి వచ్చారు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు మెదక్ వెళ్ళిపోయారు, మెదక్ వాళ్ళు నల్గొండకు వచ్చారు, ఇలా ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్ఫర్స్ అయిపోయారు తహసీల్దారులు. ఇప్పుడు వీళ్ళు 2021-22 పీరియడ్కి సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే ఆ టైంలో నేను లేను కదా అంటారు. డైరెక్ట్ ఇదే క్వశ్చన్, నేను అప్పుడు లేను బాబు, 2021-22లో నేను పలానా వేరే ప్లేస్లో ఉన్నా, నేను రీసెంట్గా వచ్చినా, ఇప్పుడు నేను రీసెంట్ టైంకి ఇస్తా, అప్పటికి ఇలా ఇస్తా అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా. అయితే ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే మనకు మే 6 రోజున, మే 6, 2024 మే 6, 2024 రోజున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సెక్రటరీ అయినటువంటి సెక్రటరీ గారు ఉన్నారు కదా, నవీన్ నికోలస్ గారు పేరు మీదగా ఒక లెటర్ అయితే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే అభ్యర్థులకు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్దే ఇస్తామంటున్నారు, కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు ఓల్డ్ది కావాలి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన టైం వేరే ఉంది, అది ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే టైం వేరే ఉంది, ఇప్పటికే టైం గడిచిపోయింది కాబట్టి పాతకాలానికి ఇవ్వాలి, ఆ అవసరం ఉంది కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు అదేవిధంగా తహసీల్దార్లకు ఆర్డర్స్ ఇవ్వండి, ఈ పాత టైం పీరియడ్ కూడా ఇచ్చే విధంగా. అంటే ఒక అభ్యర్థి వెళ్ళి నాకు 2021-22 కావాలి అంటే 2021-22కే ఇవ్వాల్సిందే, 22-23 కావాలంటే 22-23కి ఇవ్వాల్సిందే, అంతకంటే ఓల్డ్ది కావాలంటే ఓల్డ్ది ఇవ్వాల్సిందే. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్, నోటిఫికేషన్ అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిందే. అలా ఇచ్చే విధంగా మీరు ఒక ఆర్డర్ లేదంటే ఒక మెమో, ఏదో ఒక సర్క్యులర్, ఏదో ఒకటి జారీ చేయండి అని చెప్పేసి మనకు టీఎస్పీఎస్సీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ వెళ్ళింది. ఆ లెటర్ కూడా నాకు ఒక మిత్రుడు షేర్ చేశాడు. అది నేను మన టెలిగ్రామ్ గ్రూప్, బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన. మీరు ఎవరైనా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నేను వచ్చినటువంటి వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ రెండు తీసుకొని మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి. అలా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు మీరు వాటిని చూపిస్తే వాళ్ళు ఇస్తారు. సాధారణంగా అయితే అది ఓల్డ్ది బాబు, ఇవ్వడానికి ఛాన్స్ లేదు అంటారు. మీ సేవ ద్వారా అప్లై చేస్తే ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు, వాస్తవమే. కానీ మాన్యువల్గా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. లైక్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఇస్తారో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా మాన్యువల్గా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో దీన్ని ఆ పీరియడ్కి ఇచ్చే విధంగా ప్రభుత్వం దగ్గర కూడా ఆర్డర్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్కి టీఎస్పీఎస్సీ ఆల్రెడీ లెటర్ పెట్టింది. అది కూడా నా అంచనా ప్రకారం నాకు తెలిసినంత వరకు
తహసీల్దార్లకు అదేవిధంగా కలెక్టర్లకు కూడా చేరింది కాబట్టి దాని ప్రకారం మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, సో కాకపోతే మీరు ఇది అడగాలి, మనం అడగడంలో తప్పు లేదు. ఎంఆర్ఓల దగ్గర లేదంటే డిప్యూటీ తహసీల్దార్ల దగ్గర ఇవి చూపించండి. సో ఈ ఆర్డర్ ఉంది సార్, ఈ ఆర్డరు టీఎస్పీఎస్సీ ఇది అడుగుతుంది, సో అందుకే మేము అడుగుతున్నాము, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పేసి చెప్పాలి. అలా కాకుండా ఏం చెప్పకుండా మాకు కావాలి, మాకు 2021-22 కావాలి అని చెప్పేసి అదొక్క మాటనే అంటే వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉండదు. ఓకే, సో రిక్వెస్టింగ్గా అదేవిధంగా మంచి వేలో కమ్యూనికేషన్ చేసుకొని మీరు తొందరగా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది తహసీల్ ఆఫీసెస్లో. ఓకే, సో ఇది చాలామంది అడుగుతున్నారు, ఇదే పెద్ద సమస్యగా తయారైంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియోని మీరు చూస్తున్న వాళ్ళు, మీరు ఒకవేళ బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మీ మిత్రులు ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎక్కువ షేర్స్ చేయండి, ఎందుకంటే చాలామందికి కంటెంట్ రీచ్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ 2021-22కు పొందడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము, ఒకటి మీ దగ్గర నిన్న వెబ్ నోట్ కాపీ పెట్టుకోండి, జిరాక్స్ ఒక ప్రింటర్. రెండవది, నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసినటువంటి ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని ఒక జిరాక్స్ తీసుకోండి. ఈ రెండు పెట్టుకొని మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీ సేవ ద్వారా కాకుండా డైరెక్ట్గా మీరు అక్కడ ఆఫీస్లో డిస్కస్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ద్వారా నేరుగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని 2021-22 పీరియడ్కి తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మేము ఆల్రెడీ తీసుకున్నాం సార్, ఇప్పటికే మేము ఆల్రెడీ తీసుకొని ఉన్నామంటే హ్యాపీగా దీని గురించి ఆలోచన పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇది నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ అంటే ఇది వచ్చేసి మనకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, డిసేబిలిటీ పర్సన్స్, వీళ్ళకి సంబంధించి మీ ఎలిజిబిలిటీ రావాలంటే ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది మీరు వెంట పెట్టుకోండి, సిద్ధంగా పెట్టుకోండి. నెక్స్ట్ అదర్ ఎనీ సర్టిఫికేట్స్, ఇంకా మీకు ఏవైనా రిజర్వేషన్లు, ఏవైనా రిలాక్సేషన్లు అంటే ఏజ్ రిలాక్సేషన్ లాంటివి, లేదంటే ఫీ ఎగ్జామ్షన్ లాంటివి అలాంటివి, సో ఇతర ఇంకా ఏవైనా బెనిఫిట్స్కు మీరు అర్హులై ఉంటే సంబంధిత సర్టిఫికేట్లు దేనికి సంబంధించి మీకు అర్హత ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అండ్ కాపీస్, ఫోటో కాపీస్ అనేటివి మీ దగ్గర పెట్టుకోండి రెడీగా. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అని చెప్పేసి అంటాం. ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే పంచాయత్ సెక్రటరీ కావచ్చు, లేదంటే కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇతర ఏవైనా ఉద్యోగాలు కావచ్చు. ఓకే, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో చేసే ఉద్యోగాలు అయితే మీరు ఎన్ఓసి సబ్మిట్ చేయాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. చాలామంది ఇటీవల కాలంలోనే కానిస్టేబుల్ అంటే ఉద్యోగాలకు జాయిన్ అయినారు కదా, మేము సబ్మిట్ చేయాలంటే మీరు కూడా మీ ఆఫీస్ నుంచి ఒక ఎన్ఓసి తెచ్చుకోండి. ఓకే, ఎన్ఓసి ఎక్కడ ఇస్తారంటే మీ ఆఫీస్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో, మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో అక్కడ మీరు అడిగితే చెప్తారు ఎన్ఓసి కావాలి సార్ అంటే ఈ విధంగా అప్లై చేసుకోండి ఇచ్చేస్తారని చెప్పేసి ఇస్తారు. అది ఫాస్ట్గా అయ్యే ప్రాసెసే, నో ప్రాబ్లం. అయితే మిమ్మల్ని రిలీవ్ చేయడం కోసం మీరు గ్రూప్ 4 సెలెక్ట్ అయితే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి అంటే అక్కడ నుంచి రిలీవ్ చేసి మీరు ఇంకో డిపార్ట్మెంట్లో పనిచేసే విధంగా, అంటే మీరు జూనియర్ పంచాయత్ సెక్రటరీ లేదంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీలు పర్మనెంట్ అయ్యారు కాబట్టి మీరు పంచాయత్ సెక్రటరీ ఉన్నారనుకుందాం. పంచాయత్ సెక్రటరీ ఉన్నటువంటి మీరు ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేయాలనుకుంటున్నారు. గ్రూప్ 4 ద్వారా మీకు సెలక్షన్ అవుతుంది. సో దానికి అబ్జెక్షన్ ఏం లేదు అని చెప్పేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి తెచ్చే సర్టిఫికేటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఓకే, సో అదొకటి సబ్మిట్ చేయండి. అది సబ్మిట్ చేయడం కోసం కూడా మీరు మీ ఆఫీస్లో అప్లై చేయాలి. ఇది ఎంప్లాయీస్ మాత్రమే, అన్ఎంప్లాయీస్కి అవసరమే లేదు. అన్ఎంప్లాయీస్ ఇంకా దీనికి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ వీటికి సంబంధించింది. ఓన్లీ ఈడబ్ల్యూఎస్లో మాత్రమే 2021-22 అని మెన్షన్ చేశారు పర్టికులర్గా, కాబట్టి అది ఖచ్చితంగా ఆ సంవత్సరానికి తెచ్చుకోండి. అది కూడా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. రిమైనింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కమ్యూనిటీ అండ్ నాన్ క్రిమిలేయర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా సార్ అని చెప్పేసి కూడా కొందరు అడుగుతారు. కానీ నాన్ క్రిమిలేయర్ తీయాలన్నా, ఈడబ్ల్యూఎస్ తీయాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే అవుతాయి. కాబట్టి డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉండదు. కానీ నాన్ క్రిమిలేయర్ తీసుకోవాలనుకున్నా, ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలనుకున్నా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, కాబట్టి అవి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ కొంతమందికి డౌట్ సార్ ఈడబ్ల్యూఎస్ విషయంలో మాత్రమే 2021-22 అదే ఎందుకు అడుగుతున్నారు సార్, లేటెస్ట్ తీసుకోవచ్చు కదా, 24-25 తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడైనా నేను ఇన్కమ్ అనేది నేను ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తా కదా అని అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన ఉంది. ఈడబ్ల్యూఎస్ అనేది చాలామంది ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు సో ఈడబ్ల్యూఎస్ని మిస్యూజ్ చేస్తున్నారు అనే ఒక విమర్శ ఉంది. అయితే ఎలా మిస్యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిస్యూజ్ చేయొచ్చు, లేదంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది 2022 ఎండింగ్లో వచ్చింది. అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి అంటే దాని ముందు ఫినాన్షియల్ ఇయర్ 2021-22 నాటికి ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెషన్స్ అయ్యి ఉండాలి. అయితే కొంతమంది ఆ సమయంలో ఆ లిమిట్ దాటిపోయి ఉండి తర్వాత కాలంలో ఎలిజిబిలిటీలకు రావచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక భూస్వామి ఉన్నాడు, ఆ భూస్వామికి 20 ఎకరాల పొలం ఉంది.
20 ఎకరాల పొలం ఉంది, లేదా ఒక 10 అనుకోండి, 10 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ఆ భూస్వామి కొడుకు ఈడబ్ల్యూఎస్కి అర్హుడు అవుతాడా అంటే ఈడబ్ల్యూఎస్కి అర్హత రాదు. ఎందుకు రాదంటే 8 లక్షల ఆదాయము, వార్షిక ఆదాయం 8 లక్షలు దాటొద్దు. దాంతోపాటు ల్యాండ్కి సంబంధించి అగ్రికల్చర్ ల్యాండు, రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ ఇలాంటివన్నీ కండిషన్స్ ఉన్నాయి. సో అయితే ఇందులో అతని కుటుంబం యొక్క అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ పొలము 5 ఎకరాలు మించరాదు, బిలో 5 ఎకర్స్ ఉండాలి. కానీ ఇతనికి 10 ఎకరాలు ఉంది. ఇతను ఏం చేశాడు తెలివిగా 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో ఇతనికి 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఎలిజిబిలిటీ లేదు. కానీ అప్లికేషన్లో మాత్రం ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టాడు. తర్వాత కాలంలో ఈ ల్యాండ్ని 2 లేదా 3 పార్ట్స్ చేశాడు. 10 ఎకరాలని 2 లేదా 3 పార్ట్స్ చేసి తన కుటుంబానికి వర్తించకుండా తన యొక్క బంధువులు ఇతరుల పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, లేదంటే అమ్ముకున్నాడు, ఏదో ఒకటి చేశాడు. ఇప్పుడు ఎలిజిబిలిటీలో పడ్డాడు. అంటే ఈ రూల్ ప్రకారము అప్లికేషన్ చేసే నాటికి ఎలిజిబిలిటీ లేదు, ఇప్పుడు అప్లికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చింది. ఇలాంటి అనేక రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్కి 2021-22 సర్టిఫికేట్ని పర్టికులర్గా అడుగుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక లాస్ట్ వన్ నోట్ వచ్చేసి నో ఫర్దర్ టైం వుడ్ బి గివెన్ అని చెప్పేసి అన్నారు. మీకు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఆ సర్టిఫికేట్ లేదు సార్, ఈ సర్టిఫికేట్ లేదు సార్, ఇది తెచ్చుకుంటా, అది తెచ్చుకుంటా, నాకు టైం ఇవ్వండి అంటే నో ఫర్దర్ టైం విల్ బి గివెన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే తర్వాత మీకు ఎక్స్ట్రా టైం ఇవ్వడం అయితే ఉండదు, ఎందుకంటే వెబ్ నోట్లో క్లియర్గా ఇచ్చినారు. సో గతంలో అయితే 2018 రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, నేను 2018 గ్రూప్ 4 ద్వారా రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి ప్రాసెస్లో అప్పుడు ఏమైందంటే ఒక చిన్న ప్రాబ్లము, నాకు అప్పుడు యాక్సిడెంట్ అయ్యి నడవలేని స్థితిలో ఉన్నా. సో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలా ఇబ్బందుల్లోనే వెళ్ళినప్పుడు నేను అంతకుముందు ఒక 1-2 నెలల కాలం పాటు నేను యాక్సిడెంట్ వల్ల అబ్స్కాండ్ అయినా, అంటే మెడికల్ లీవ్ అవన్నీ అప్లై చేసి నేను ఆఫీస్కి వెళ్ళలేదు. అయితే ఆ టైం పీరియడ్లో అంటే అప్పుడు ఏమైందంటే నేను లీవ్ తీసుకోవడం జరిగింది. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇమీడియట్గా, ఎందుకంటే ఆఫీస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా, క్లియరెన్స్ కొంత టైం పడుతుందని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఆ ఇష్యూని టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర చెప్పిన, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నేను ఎంప్లాయీనే కానీ నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇమీడియట్గా ఇవ్వడానికి అవకాశం లేదన్నారు, కొద్దిగా టైం తీసుకుంటామన్నారు. రీజన్ వచ్చేసి ఇది అని చెప్పేసి చెప్తే వాళ్ళు 1 వీక్ టైం ఇస్తామన్నారు, 1 వీక్లో సబ్మిట్ చేయండి అన్నారు. సార్ నేను ఆల్రెడీ హెల్త్ కండిషన్ బాగాలేదు, అంటే వాకింగ్ చేసే స్థితిలో లేను, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, నాకు 15 days టైం ఇవ్వండి, నేను సబ్మిట్ చేస్తాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నా. చేస్తే దే గివెన్ పర్మిషన్, వాళ్ళు 15 రోజుల టైం ఇచ్చిండ్రు. 15 రోజుల టైం ఇచ్చిన తర్వాత 10 days అయిన తర్వాత 11th day ఒక కాల్ కూడా చేశారు. కాల్ చేసి రిమైండ్ చేశారు, సార్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంది, తొందరగా ఈ 1-2 daysలో సబ్మిట్ చేయండి అన్నారు. సో నేను వెళ్ళి టీఎస్పీఎస్సీకి వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ చేయడం జరిగింది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ విధంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో జెన్యూన్ రీజన్స్ ఉంటే టీఎస్పీఎస్సీ అవకాశం ఇస్తుంది. ఓకే, అవకాశం ఇస్తుంది. అలా అని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఇస్తుంది కదా, ఎందుకు ఇవ్వదు అని చెప్పేసి మొండిగా మీరు సర్టిఫికేట్స్ నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు టైంపాస్ చేసి తర్వాత అది కావాలి ఇది కావాలి టైం ఇవ్వండి అనడం సరైనది కాదు. ఏవైనా జెన్యూన్ రీజన్స్ వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల మీరు టైం కోరాల్సి వస్తే అప్పుడు మీ రీజన్ని వాళ్ళకు కన్వే అయ్యే విధంగా కమ్యూనికేషన్ మంచి విధానంలో చేయండి. దెన్ దే కెన్ గివ్, వాళ్ళ దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి, సొంత నిర్ణయాలు తీసుకునే పవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కాబట్టి అప్పుడు వాళ్ళు టైం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది లాస్ట్ ఆప్షన్. లాస్ట్లో మీకు అన్ని కరెక్ట్గా పెట్టుకున్న ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే, సమస్య వస్తే అలాంటి టైంలో ఉపయోగించుకోవాల్సింది ఇది. అంతేకాని ఫస్టే సార్ నాకు టైం కావాలని మాత్రం అడగకండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వెబ్ నోట్ అండ్ టీఎస్పీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ కండక్టెడ్ సూన్, మేబీ ఇన్ June or July. ఓకే, సో థ్యాంక్ యూ. బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో మంచి మోటివేషనల్ స్టోరీస్ అండ్ మోటివేషనల్ ఫ్యాక్ట్స్ అనేటివి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి ఒక లెటర్ ఉందని చెప్పాను కదా, సో ఆ లెటర్ కూడా అక్కడ షేర్ చేసిన యూజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.